హాయ్ అండి. నేను మీ పుష్పాను. ఈరోజు నేను శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి చూపించబోతున్నాను. అంటే ఇప్పుడు నేను బ్రహ్మంగారి మఠంలో ఉన్నాను. అక్కడొచ్చేసి మా నాలుగవ పిన్ని, మా మూడవ పిన్ని, మా అమ్మ, నేనైతే మఠానికెళ్ళాము. అక్కడ స్టార్టింగ్ మనకి అచలానంద స్వామి సమాధి అయితే ఉంటుందండి. మేమక్కడ కూడా వెళ్ళామనమాట. ఫస్ట్ నైట్ అయితే వెళ్ళాము అక్కడికి. అన్నప్రసాదం కూడా పెడుతుంటారక్కడ. మార్నింగ్ 9 నుండి నైట్ 10 వరకైతే కంటిన్యూస్‌గా పెడుతుంటారండి. కేసరి, అలాగే లెమన్ రైసు, పప్పు, రసము, అన్నము, మజ్జిగ చాలా బాగున్నాయి టేస్టీగా. డైలీ కూడా ఉంటుందంట అక్కడ అన్నప్రసాదం అనేది. అక్కడ మనకి విగ్రహం కనిపిస్తుంది కదా అండి! అదే అచలానంద స్వామి విగ్రహం అన్నమాట. సమాధి అలా కట్టాలని డిజైన్ చేశారు. ఇందాక ఒక డిజైనర్ ప్లాన్ చూసారు గదా! అది కూడా. ఇదైతే ఆ స్వామి యొక్క సమాధి అన్నమాట. సజీవ సమాధి. ఈ సమాధి అయితే కట్టారండి. ఇంకా ఫ్లోర్స్ అయితే పిల్లర్స్ అయితే లేపారు. చుట్టూ కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందన్నమాట. 4 ఫ్లోర్స్ అయితే జరుగుతుంది. మేము అక్కడికెళ్లి దర్శించుకొని అక్కడ తీర్థం కూడా తీసుకుంటున్నాము. అందరము వెళ్ళామన్నమాట. వెళ్లి దర్శించుకున్నాం. ఆయన యొక్క అచలానంద స్వామి యొక్క పాద ముద్రికలండి అవి. అక్కడ పూజారులున్నారు. పూజలు జరుపుతూ ఉంటారనమాట. మనం వెళ్లి విజిట్ చేయొచ్చు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి ఈ టెంపుల్ అయితే ఇక్కడ. సమాధి. ఆ తర్వాత కొద్దిగా ముందుకొచ్చేస్తే మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం అయితే అతి ఎత్తైన విగ్రహం అయితే అక్కడ ఉందండి. మనం వెళ్ళటానికి పైకెక్కటానికి విగ్రహం దగ్గరికి, అలాగే దిగటానికి కూడా మనకి స్టెప్స్ అయితే అరేంజ్ చేశారండి. అక్కడ చూడండి చాలా పెద్దదైనటువంటి, ఎత్తైనటువంటి విగ్రహము. చాలా బాగుందండి చూస్తూ ఉంటే కూడా. నేనైతే దూరం నుంచి కవర్ చేయలేకపోయాను కాబట్టి అంతా ఒకేలాగా చూపించలేకపోయాము. బిట్‌గా అలా చూపిస్తున్నాను సగం సగంగా. మేమందరం ఎక్కడికి వెళ్లి చూసేసి అలాగే ఫోటోస్ అవన్నీ కూడా దిగామండి. అది మనం దిగడానికి వీలుగా ఉన్నటువంటి స్టెప్స్ అన్నమాట. అక్కడ పూల మొక్కలు కూడా చాలా బాగున్నాయండి. పూల మొక్కలు. అలాగే ప్రతిరోజు గూడా అక్కడ పేడతో అలికేసి ముగ్గులు గూడా చాలా మంచిగా పెద్ద పెద్ద ముగ్గులన్నీ వేశారండి మేము వెళ్ళే లోపల అక్కడ. చూడ్డానికైతే చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడి నుంచి రావాలనిపించడం లేదు. అక్కడ ఒక చిన్న కుటీరం కూడా కనిపిస్తుంది చూడండి. ఆ కుటీరం కింద యజ్ఞయాగాదులనేవి జరుగుతూ ఉంటాయంట. ఏదైనా శుభకార్యాలు అంటే ఫెస్టివల్స్ టైంలో కానీ అలా జరుగుతూ ఉంటాయని అక్కడ చెప్పారనమాట మేము అడిగితే వాళ్ళు. మేమదంతా కూడా విజిట్ చేసుకొని వచ్చేసామనమాట. మేమిక్కడ ఇది దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ దూరంలో మనకి బ్రహ్మంగారి మఠం అయితే ఉంటుందండి. ఇక్కడ బ్రహ్మంగారి మఠానికి వెళ్ళేటువంటి ఫ్రంట్ గేట్ అనమాట. ఫ్రంట్ సైడ్ నుంచి షాప్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా! అది మనం లోపలికి వెళ్ళేటువంటి మార్గము. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయండి. మనము దేవుడి దగ్గర టెంకాయ ఎలా కొట్టాలంటే సమాధి దగ్గర, ఇక్కడ టెంకాయ కానీ, పూలమాలలు కానీ అన్నీ మనకు లభిస్తాయన్నమాట. ఆ తర్వాత లోపలికి ఎంటర్ అవుతూనే ఇది లోపలికి వెళ్ళేటువంటిది. ఇక్కడ ఒక చిన్న బావి కూడా ఉంది. ఆ తర్వాత ఇదొచ్చేసి మనకి ఎక్కడుందంటే కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గము కందిమల్లాయపల్లె గ్రామం లో ఉందన్నమాట. దీన్ని మనము బ్రహ్మంగారి మఠం అని పిలుచుకుంటూ ఉంటాము. బ్రహ్మంగారి పేరు మీదుగా ఇది బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందినదన్నమాట. బ్రహ్మంగారు అంటే కాలజ్ఞాన సృష్టికర్త. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన కాలజ్ఞాన ప్రబోధం వల్ల ఎంతో మందిని ప్రభావితం చేసిన మహనీయుడు అన్నమాట. స్వామివారి సజీవ సమాధి చెందిన ప్రదేశము. స్వామివారి సమాధికి ఎదురుగా స్వామివారి భార్య అయిన గోవిందమాంబ గారి సమాధి, కుమారుడు పోతులూరయ్య గారు, ఆయన భార్య వారందరి సమాధులు సజీవ సమాధికి ఎదురుగానే ఉంటాయన్నమాట. అక్కడ కనిపిస్తుంది కళ్యాణ మండపం అన్నమాట. ఇది వచ్చేసి మన పీఠాధిపతుల వారి యొక్క నివాస గృహం అన్నమాట. చూడండి చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ కనిపించేది సైడున మనకి టెంకాయలు అవన్నీ ముడుపులు కట్టి ఉన్నారు కదా! అక్కడ మనకి రావి చెట్టు, వేప చెట్టును వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నాటారని చెప్పుకుంటూ ఉంటారండి. ఇదొచ్చి శివాలయం అన్నమాట. విగ్రహం లోపల లింగం ఉంటుంది. అక్కడ పూజలు గూడా జరుపుతుంటారు పూజారి గారు. ఇక్కడైతే మనకు సుబ్రహ్మణ్య స్వామి, నాగులు అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ రావి చెట్టు, వేప చెట్టు కింద. ఇప్పుడు కనిపించినటువంటి విగ్రహం వచ్చేసి వేమన గారు. ఇక్కడొచ్చేసి బ్రహ్మం గారు. ఈ చుట్టూ చూడండి ఇంత గూడా క్యూ లైన్ అన్నమాట. ఆ క్యూ లైన్‌లో మనం దర్శనానికైతే వెళ్ళాలి. ప్రత్యేక దర్శనం అయితే మనకు ఉచిత దర్శనాలు కూడా ఉంటాయండి అక్కడ. ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు ప్రత్యేక దర్శనం ఉంటుంది. 12 నుంచి 1 వరకు ఉచిత దర్శనం ఉంటుంది. 1 నుంచి ఆలయాన్ని మూసివేసి మరలా 3 నుండి 7 వరకు దర్శనం అయితే ఉంటుంది. ఆ దర్శనానికి రూ. 20 టికెట్ ఉంటుందండి. 7 నుంచి 9 వరకు ఉచిత దర్శనం అయితే ఉంటుంది. చూడండి అక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇవన్నీ గేట్ బయట నుండే తీశానండి. లోపలికైతే ఎంటర్ లేదనమాట. మొబైల్ తీసుకునే దానికి మనకు పర్మిషన్ అయితే ఇవ్వరు కాబట్టి నేను ఆ ప్రయత్నం చేయలేదు. అక్కడ మనకి రావి చెట్టు, మర్రి చెట్టు అని చెప్పాను గదా! ఆ ప్రాంతం నుండి నేను కొంచెం గ్రిల్స్ డోర్ ఉంటుందనమాట. ఆ గ్రిల్స్ డోర్ దగ్గర మొబైల్ పెట్టి అలా తీశానండి.
లోపల నేను సజీవ సమాధిని కవర్ చేయటానికైతే ప్రయత్నించలేదు. అది తప్పు కాబట్టి, అది మనకెవరికీ పర్మిషన్ లేదంటే అందుకే నేను చేయలేదనమాట. ఇది మనము బ్రహ్మంగారి మఠం నుంచి బయటికి వచ్చేటువంటి దారనమాట ఇది. బయటికి వెళ్ళిపోవచ్చు. ఇటువైపు నుంచి కనిపిస్తుంది గదా! పెద్ద గేటు. అదనమాట. ఇప్పుడు ఈశ్వరీ మాత అంటే బ్రహ్మంగారి యొక్క మనవరాలు ఉన్నటువంటి మఠం అనమాట ఇది. ఆ మఠం ఇలా చాలా ప్రశాంతంగా ప్రాంగణం ఉంటుంది. బ్రహ్మంగారు గురించి చెప్పుకోవాలంటే మనము బ్రహ్మంగారు 1608వ సంవత్సరంలో జన్మించి 1690వ సంవత్సరం అంటే 85 సంవత్సరాలనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశంలో సజీవ సమాధి అయ్యారనమాట. ఎక్కడంటే బ్రహ్మంగారి మఠంలో. చిన్నతనంలో కర్ణాటక ప్రదేశం నుంచి మనకు ఆంధ్రప్రదేశ్‌లోని బనగానపల్లెకు విచ్చేసి, బనగానపల్లెలో గరిమరెడ్డి అచ్చమ్మ గారింట గోవులు కాయటానికి జీవితానికి కుదురుతారు. అలా అచ్చమ్మ గారింట గోవులను కాస్తూ ఉన్న సమయంలో అక్కడికి దగ్గరలో ఉన్న రవలకొండ అని ఒక ప్రాంతం ఉంటుంది. ఇది దివ్యమైనటువంటి క్షేత్రము. ఆ రవ్వలకొండలో కాలజ్ఞానాన్ని రచించారు మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. మరి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రచన పూర్తి అవ్వగానే తన కాలజ్ఞాన ప్రబోధాలను బనగానపల్లె, యాగంటి, రవ్వలకొండ, నంద్యాల ఈ ప్రాంతాలలోని ప్రజలకు బోధిస్తూ తరువాత తన శిష్యవర్గంతో కొంత దేశాటన చేసి ఎంతో మందిని ఈ కాలజ్ఞాన ప్రబోధనలను వినిపించి చివరగా ఈ కంది మల్లాయపల్లె చేరారనమాట. చేరిన తర్వాత ఇక్కడ పెద్ద కోమెర్ల గ్రామానికి చెందిన గోవిందమాంబ గారిని వివాహం చేసుకొని ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడే సజీవ సమాధి చెందారు బ్రహ్మంగారు. బ్రహ్మంగారికి వచ్చేసి 5గురు కుమారులు, ఒక కుమార్తె వీర నారాయణమ్మ. ఆమె వంశస్థులే ఇక్కడ పీఠాధిపతులుగా ఉంటూ వస్తున్నారని అంటారు అందరూ కూడా. ఈ బ్రహ్మంగారి శిష్య వర్గాలలో అందరికీ తెలిసిన వారు, చెప్పుకోదగిన వారు సిద్ధయ్య గారు. ఆయన పేరు మీదుగా ఇక్కడ సిద్ధయ్య మఠం కూడా ఉంది. బ్రహ్మేంద్ర స్వాముల వారు వైశాఖ మాసంలో శుద్ధ దశమి నాడు సజీవ సమాధి చెందారండి. అందుకని మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ బ్రహ్మంగారికి వైశాఖ మాసంలో 5 రోజుల పాటు అత్యంత వైభవంగా ఆరాధన ఉత్సవాలు జరుగుతాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది బ్రహ్మంగారి మనవరాలు ఈశ్వరీదేవి మఠం అన్నమాట. చూడండి ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా విశాలమైనటువంటి ప్రాంగణము. గోపురం చాలా బాగుంటుందండి ఇక్కడ. అలాగే అక్కడ చిన్న చిన్న సమాధులు కూడా చూసాం కదండీ! ఆ చిన్న చిన్న సమాధులన్నీ కూడా అక్కడ పీఠాధిపతుల వంశానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ యొక్క సమాధులండి. ఇది కూడా చుట్టుపక్కల ప్రాకారాలు ఉంటాయి. అలాగే లోపల ధ్వజస్తంభం ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇది బయటకొచ్చేటువంటి మార్గము ఈశ్వరమ్మదేవి మఠం నుంచి. మొత్తానికి సమాచారం ఇదండి. నాకు తెలిసినంత వరకు నేనైతే అక్కడ ఉన్నటువంటి వాటినన్నిటిని కూడా కవర్ చేశాను అనుకుంటాను. ప్రయత్నం చేశానండి, చిన్న ప్రయత్నము. మరి నేనిచ్చినటువంటి సమాచారంలో మీకేవైనా తప్పులు కనిపిస్తే నన్ను క్షమించండి. నా సమాచారం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను.